శుక్రవారం రాత్రి జొన్నలు చేసి పెట్టి మాకు 4 పెట్టి మిగతా అన్నీ పక్కన పెట్టేసింది. ఆ రూమ్‌లో చిన్న రూమ్‌లో పెట్టుకొని పొద్దుగాల లేచి తిన్నారు. ఇది శనివారం రోజు ఉన్నాయన్నమాట ఆ రూమ్‌లో. ఇక నేను శనివారం రోజు బండి రిజిస్ట్రేషన్ చేపిస్తా అంటే మా ఇంటికి పోనీకి రెడీ అవుతున్నా. పోయే ముందు ఇక బాసాలన్నీ ఇంట్లో ఉన్న బాసాలన్నీ తోమేసి ప్రతిదీ అన్నీ తోమి బాసాలు మొత్తం ఒక్కటి లేకుండా అన్ని బాసాలు తోమి నీట్గా పెట్టేసిన. అన్ని బాసాలు తోమేసాను. చూడండి పోయే రోజు ఇక్కడ నిన్నటి ఉంటే ఆ బాసాలన్నీ సదిరేసాను. నేను చదివేంతవరకు ఆ బాసాలు కూడా చదరరు, అట్లనే ఉంటాయి. బాసాలు శనివారం రోజు నేను పోయే రోజు ఇల్లంతా నీట్గా పెట్టేసాను. బాసాలన్నీ తోమేసాను. కౌంటర్ టాప్ మొత్తం క్లీన్గా పెట్టేసాను. వెళ్ళే ముందు ఇల్లంతా నీట్గా పెట్టేసాను. ఇక్కడ బాసాలు తోమడం స్టార్ట్ చేశాను. బాసాలు మొత్తం తోమేసి నీట్గా పెట్టేసి వెళ్ళాను.
మొత్తం ఇన్ని బాసాలు తోమేసి పెట్టాను. మసాలాని తోమేసాను. ఇక్కడ మసాలా సింక్ మొత్తం క్లీన్ చేశాను. మసాలా సింక్ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేశాను. మసాలా సింక్ అంతా నీట్గా కడిగి పెట్టేశాను. ఆ తర్వాత ఇల్లు, బెడ్రూమ్, హాల్, కిచెన్ అన్ని ఇల్లులో ఊడ్చేసి దీపం పెట్టేసుకొని గుడికి పోయి వచ్చేసాను. ఇప్పటికే బస్సు మిస్ అయింది, లేట్ అయిపోయింది నాకు. ఇప్పుడు మేము ఇంకా నేను లంచ్ ఏం ప్రిపేర్ చేయలేదు, టిఫిన్ కూడా ఏం చేయలేదు. నేను పోవాలని తొందరలో నేను ఇల్లంతా ఇట్లా పెట్టేసి మంచిగా అన్నీ నీట్గా పెట్టేసి ఉన్నాను. వాళ్ళకి బియ్యం పెట్టుకున్నారు. మా ముందే వాళ్ళు తిన్నారు. మరి కొన్ని ఎక్కువ వస్తే మేము కూడా తింటాం కదా, పెట్టలేదు. పొద్దున జొన్న రొట్టెలు వాళ్ళు రాత్రి ఉన్నాయి, అవి తిన్నారు. ఇక్కడ చీప్ పద్ధతులన్నీ పాటించేది ఆమె. సరే అని ఊరుకున్నాను, నేను మా ఇంటికి వెళ్ళినాక తినొచ్చాను. ఈ విధంగా ఇల్లంతా క్లీన్గా బాసల సింక్ ఇవంతా ఈ విధంగా నీట్గా కడిగేసి పెట్టాను. ఇంకా లాస్ట్లో ఇంకా వాళ్ళకి రైస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు అని చెప్పేసి కొంచెమే వండిన వాళ్ళు మళ్ళీ ఎక్కువ కూడా వండలేదు. వాళ్ళిద్దరికి మందమే కొంచెమే వండుకున్నారు. అట్లా ఇద్దరు సరిపోయేంత. నాకు నా కొడుకు ఏడా తింటామో అని కడగలే. ఈ విధంగా ఇల్లు అయితే నీట్గా మొత్తం పెట్టేసి ఇంకా నేనైతే కొంచెం ఉప్మా చేసుకొని పెట్టేసుకున్నా. ఉప్మా చేసిన ఒక్క గిన్నె ఉంటే ఈ గిన్నె తోమకపోతే పాపం దక్కుతుందని పొయ్యి ముందు నాతోని పెద్ద గొడవ పెట్టుకొని ఇంట్లో నుంచి ముందు నాతో పొద్దున్న నుంచి నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడలేదు. ఒక్క బాబుది పాల గిన్నె అందులో నుంచే చాయ్ తాగుతారు వాళ్ళు. ఇది ఒక్క ప్లేట్ కోసం నాతో పెద్ద గొడవ పెట్టుకుంది. ఎప్పుడు పోయే ముందు ఇట్లా వస్తుంది. ఇల్లంతా నీట్గా ఇట్లా పెట్టేసి వెళ్ళిపోయినా నేను.